ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మి అనుగ్రహం కోసం ఎటువంటి పరిహారాలను పాటించాలి, వాటి నియమాలు ఏమిటి అనే విషయాలను శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ సప్తమి, రాత్రి 1:49 వరకు. నక్షత్రం మృగశిర, ఉదయం 11:17 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వృషభంలో సంచారము, అలాగే కుజుడు మిథునంలో సంచరిస్తున్నారు. కేతువు కన్యలోను, రవి, శని, రాహువు మీనరాశిలోను, బుధ, శుక్రులు వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు మాత్రం వారి యొక్క కుటుంబ సభ్యులతోటి సమయం గడిపేందుకు ప్రయత్నం చేయాలి. అలాగే తల్లిదండ్రుల ఒక ఆరోగ్యం గురించి కొంత శ్రద్ధ వహించాలి. దీంతో పాటు వారితోటి సమయాన్ని గడిపేందుకు కూడా ప్రయత్నం చేయాలి. సోదర సోదరీమణులతోటి కొంతవరకు స్థిరాస్తి వ్యవహారాలకి సంబంధించి కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మాట పట్టింపుల జోలికి వెళ్ళకూడదు. అలాగే కొంతవరకు ప్రతి పని కూడా మీరు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారని కూడా గమనించాలి. అలాగే మీ యొక్క ఉద్యోగానికి సంబంధించి కొంత ఆటుపోట్లు ఎదుర్కొనే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి కొంత ఇబ్బంది పడే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. రుణాలకి సంబంధించి రుణ ఒత్తిళ్లు, రుణ బాధలు అధికంగా ఉండటం, అలాగే పాత రుణాలు తీర్చడం కోసం కొత్త రుణాలను తీసుకోవటం, దీంతో పాటు కొంతవరకు నిందలు, అవమానాలు ఇలాంటివి అధిక శాతం ఉండబోతున్నాయి. కనుక ఈరోజు మేషరాశి వారు కొంతవరకు ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించాలి. అలాగే ఈ రాశి వారు ఈరోజు మహాలక్ష్మీదేవి యొక్క సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చేయటం వలన ఆర్థిక పరంగా వీరు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారు ఈరోజు వారి ఆర్థిక స్థితిగతుల గురించి కొంతవరకు ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. అలాగే వీరు కూడా కొంతవరకు తీర్థయాత్రలకు వెళ్ళటం, దైవ దర్శనం చేసుకోవటం, దీంతో పాటు కొత్త స్నేహితులను చేసుకోవటం, బంధువర్గీయుల్ని కలవటం, అలాగే కొంత విందు వినోదాలలో పాలు పంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులు వ్యాపారపరంగా వారికి అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది అని చెప్పి దానికి సంబంధించి కొంత ఆలోచన కూడా చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. పెట్టుబడుల విషయంలో కూడా కొంత ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు గనక వీటికి సంబంధించి కూడా పెద్దగా మార్పులు అనేవి గోచరించటం లేదు. తీర్థయాత్రలు చేయటం, దైవ దర్శనం చేయటం, దాన ధర్మాలు చేయటం, వీటి మీద శ్రద్ధాశక్తులని ఎక్కువగా మీరు కనబరుస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతుల గురించి పెద్దగా మార్పు అనేది ఏది కూడా గోచరించట్లేదు. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు శ్రీ సూక్తం చదవటం కానీ వినటం కానీ చేయటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారు ఈరోజు వారి యొక్క కోపావేశాలను నిగ్రహించుకునేందుకు ప్రయత్నం చేయాలి. ఉద్యోగంలో వీరికి ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ ఉన్నతాధికారుల వలన మాట పట్టింపులు రావటం, మాట పడాల్సిన పరిస్థితులు రావటం, అలాగే వారు మీకు అదనపు బాధ్యతలను ఇవ్వటం, ఈ పనులు ఏవి కూడా పూర్తి కావట్లేదని మిమ్మల్ని నిందించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే మీ సహోద్యోగులు కూడా మీకు సహాయ సహకారాలు అందించకపోగా మీకు విరుద్ధంగా మాట్లాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక కొంత జాగ్రత్తగా ఉండాలి. దీంతో పాటు అనారోగ్య సూచన ఉండటం, అలాగే కోపావేశాలు అధికంగా ఉండటం వలన మాట్లాడేటప్పుడు కొంతవరకు మీరు నిగ్రహించుకోకుండా ఏదో ఒక మాట అనటం వలన ఎదుటివారు కూడా కొంత మీకు విరుద్ధంగా ఉండటం, అలాగే వారు సహాయాన్ని మీకు ఇవ్వకపోగా
మీకు విరుద్ధంగా మాట్లాడటం ఇలాంటివి కూడా మీకు మనస్తాపాన్ని గురి చేస్తూ ఉంటాయి. మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించండి. అలాగే ముఖ్యంగా ఎవరైతే వ్యాపారస్తులు భాగస్వామ్యంలో ఉన్నారో వారు మాత్రం ఆర్థికపరమైన విషయాలలో తప్పనిసరిగా ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. అలాగే వారికి సంబంధించి కొంతవరకు కోర్టు విషయాలు ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక సంతానానికి సంబంధించి పెట్టుబడులకి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు తప్పనిసరిగా మహాలక్ష్మి అష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు మాత్రం ఈరోజు వారి ఉద్యోగ వ్యాపారాల రీత్యా వీరికి ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. వీరు కూడా కొంతవరకు దైవ దర్శనాల వైపు మక్కువ చూపిస్తారు, దాన ధర్మాలు చేయాలని ప్రయత్నం చేస్తారు. అలాగే కొంతవరకు వీరి తల్లిదండ్రులతోటి సమయం ఎక్కువగా గడుపుతూ ఉంటారు. సంతానానికి సంబంధించి పెద్దగా మార్పులు ఏవి కనిపించటం లేదు. వీరి ఉద్యోగానికి సంబంధించి కూడా పెద్దగా మార్పులు చేర్పులు గోచరించట్లేదు. అయితే వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా కొంతవరకు వీరికి ప్రయాణాలు అధికంగా ఉండటం, అలాగే ఆర్థికంగా కొంత వీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు మాత్రం గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. అలాగే వీరు ఆశించిన విధంగా వీరికి పనులు పూర్తి కావట్లేదని కొంత మనస్తాపానికి కూడా గురవుతూ ఉంటారు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవేవి కూడా వీరికి సానుకూలంగా ఉండవు. ముఖ్యంగా వీరు కొత్త స్నేహితుల్ని ఎవరైతే చేసుకుంటారో వారి వలన కొంత అవమానాలు ఉండటం, నమ్మి మోసపోవటం, ఆర్థికంగా కూడా కొంత నష్టపోయే అవకాశాలు ఉంటాయి కనుక ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు లలితా త్రిశతి చదవటం కానీ వినటం కానీ చేయటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి కూడా ఉద్యోగ వ్యాపారాల రీత్యా పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తవుతాయని గ్రహించాలి. అనుకున్న విధంగా పనులు పూర్తి కావట్లేదని కొంత మనస్తాపానికి కూడా గురవుతూ ఉంటారు. ఇక పెట్టుబడుల విషయాల్లో పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. తొందరపడి గనక పెట్టుబడులు పెడితే తప్పనిసరిగా ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఎవరైతే మీకు రుణాలు ఇచ్చారో వారి వలన కొంత మాట పడాల్సిన పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి. అలాగే తొందరగా మీ రుణాలు తీర్చాలి అని మీరు కొంత ప్రయత్నం కూడా కొనసాగిస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి కొంత మనస్తాపాన్ని కలిగించే అవకాశాలు, అలాగే కొంతవరకు వారికి ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి. ఇక కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడిపేందుకు ప్రయత్నం చేయండి. ఉద్యోగ వ్యాపారాల రీత్యా ప్రయాణాలు లాంటివి ఉండటం వలన కొంత కుటుంబ సభ్యులతోటి సమయం అనేది గడపకపోవటం, అలాగే కుటుంబ సభ్యులతోటి కొంత మీకు వారితోటి వ్యత్యాసం కలుగుతూ ఉండటం, ఏ పని వారితోటి తలపెట్టినా వారు మీతోటి సహకరించకపోవటం, ఇలాంటివి కూడా కొంత మీకు నిరుత్సాహాన్ని కలిగిస్తూ ఉంటాయి. సంతానానికి సంబంధించి పెద్దగా మార్పు అనేది కనిపించటం లేదు. అలాగే ఇక్కడ కోర్టు విషయాలు ఏమున్నా కూడా అవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు మాత్రం ఈరోజు లక్ష్మీ గణపతి స్తోత్రాన్ని చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీ జీవిత భాగస్వామి యొక్క ఉద్యోగము, వ్యాపారము, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్యము వీటి గురించి మీరు ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. అలాగే వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. అనుకున్న పనులన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంతవరకు పనులన్నీ జరుగుతున్నట్టే కనిపిస్తున్నా కూడా ఏ పని ముందుకు వెళ్ళకపోవటం వలన కొంత మీరు నిరాశకి కూడా గురవుతూ ఉంటారు. అలాగే మీ యొక్క భాగస్వామ్యంలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వ్యాపార రీత్యా వారు కూడా ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఒత్తిడికి గురవడంతో పాటు వీరి వ్యాపార పరంగా అభివృద్ధి లేదని కొంత నిరుత్సాహానికి కూడా గురవుతూ ఉంటారు. సంతానానికి సంబంధించి పెద్దగా మార్పులు చేర్పులు కనిపించటం లేదు. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. అయితే ఉద్యోగానికి సంబంధించి మార్పుల కోసం మాత్రం కొంత ప్రయత్నం అనేది మీరు మొదలుపెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంత మీకు తలనొప్పిగా మారే అవకాశాలు ఉంటాయి. అలాగే స్థిరాస్తి వ్యవహారాల గురించి కొంత మీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశికి చెందిన వారు అష్టలక్ష్మి అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6.
తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు మాత్రం వారి ఆరోగ్యం గురించి, వారి వృత్తి వ్యాపారాల గురించి, ఆర్థిక స్థితిగతుల గురించి, అలాగే కొత్త రుణాల గురించి, వీటి గురించే వీరి ఆలోచన అనేది ఎక్కువగా కొనసాగుతూ ఉంటుంది. అలాగే కొంతవరకు స్నేహితుల సహాయ సహకారాలు కూడా వీరు ఆశిస్తూ ఉంటారు. పెద్దగా వీరికి ఉద్యోగ వ్యాపారాల రీత్యా మార్పులు అనేవి కనిపించడం లేదు. అలాగే సంతానానికి సంబంధించి కూడా పెద్దగా మార్పులు చేర్పులు గోచరించడం లేదు. శత్రువుల వలన ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే అవమానాలు, నిందలు ఎక్కువగా ఉంటాయి. అనాలోచితంగా అనే మాటల వలన తప్పనిసరిగా మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే శత్రువులని ఎక్కువగా మీరు పెంచుకునేందుకు అవకాశాలు ఉంటాయి. దీంతో పాటు ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎంత నెమ్మదిగా ఉన్నా ఎవరో ఒకరితోటి కొంత గొడవలు కూడా పెరిగేందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాలన్నింటిలోనూ కూడా తులారాశి వారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ముఖ్యంగా కోర్టు విషయాలన్నీ కూడా వాయిదా పడుతూ ఉంటాయని గ్రహించాలి. ఇక వాహనాలు నడుపుతున్నప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. మరి ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ సహస్రనామాలు చదవటం కానీ, వినటం కానీ చేయటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు మాత్రం వారి యొక్క సంతానం గురించి, స్థిరాస్తి వ్యవహారాల గురించి, అలాగే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి, ఆర్థిక స్థితిగతుల గురించి, వీటన్నిటి గురించి కూడా వీరు కొంత ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. ఆరోగ్యానికి సంబంధించి మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా కొంత జాగ్రత్త అనేది వహించాలి. అలాగే ఏ పనులైతే ఆగిపోయాయో ఆ పనులన్నీ కూడా ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుంది. వృత్తి వ్యాపారాల రీత్యా కొంత ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఏ పని తలపెట్టినా అది నెమ్మదిగా పూర్తవుతుందని గ్రహించండి. అలాగే కొత్తగా స్నేహితులను చేసుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే బంధువులని కలిసే అవకాశాలు, అలాగే వారితోటి వాదోపవాదాలు ఉండే అవకాశాలు, కుటుంబ సభ్యులు మీ మాట వినకపోవడం కానీ, లేకపోతే మీరు చెప్పిన విధంగా నడుచుకోకపోవటం వలన కూడా మీరు కొంత నిరుత్సాహానికి మాత్రం గురవుతూ ఉంటారు. ముఖ్యంగా ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. అదనపు బాధ్యతలు వీరికి ఉండబోతున్నాయి. అలాగే వీటితో పాటుగా వీరి యొక్క ఉన్నతాధికారులకి కొంత సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు మహాలక్ష్మీదేవి కవచం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. ధనురాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి ఈరోజు వారి యొక్క ఆర్థిక పరమైన విషయాల గురించి, వారి కుటుంబం గురించి వీరు ఎక్కువగా చింతపడుతూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా వీరికి కొంత ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికంగా పెద్దగా ఇబ్బంది అనేది గోచరించకపోయినా వీరు ఆశించిన విధంగా వీరికి ఎటువంటి మార్పులు చేర్పులు కరగట్లేదని మాత్రం వీరు నిరుత్సాహాన్ని కనబరుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించండి. స్థిరాస్తి వ్యవహారాల గురించి జాగ్రత్త వహించండి. కొత్తగా స్థిరాస్తులు సమకూర్చుకోవాలనే ప్రయత్నం కూడా మీలో కొంతవరకు కనపడుతూ ఉంటుంది. నూతన వస్తు వాహనాలు అమర్చుకునేందుకు కూడా కొంత మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి, పెట్టుబడులకి సంబంధించి పెద్దగా మార్పు అనేది ఏది కూడా గోచరించట్లేదు. వ్యాపారస్తులకి మాత్రం కొంత ఆర్థిక అభివృద్ధి అనేది గోచరిస్తోంది. అయితే వీరు ఆశించిన విధంగా ఆర్థికంగా అభివృద్ధి లేదని వీరు కొంత నిరాశకి కూడా గురవుతూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు శ్రీ సూక్త అష్టోత్తరం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు మాత్రం ఈరోజు వారి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. శత్రువుల వలన ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కొనేందుకు అవకాశాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాల రీత్యా పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. అయితే పాత రుణాలు తీర్చడం కోసం, కొత్త రుణాల కోసం ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఎవరైతే మీకు రుణం ఇచ్చారో వారి వలన కొంతవరకు నిందలు, అవమానాలు భరించాల్సిన పరిస్థితులు కూడా కనపడుతూ ఉంటాయి. అలాగే కోర్టు విషయాలు అన్నీ కూడా కొంత మీకు ఇబ్బందికరంగా మారే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే స్నేహితుల వలన కనుక మీరు ఎటువంటి సహాయ సహకారాలు పొందాలనుకుంటున్నా వారు మాత్రం కొంత మీకు సహాయం అందించలేని పరిస్థితుల్లో కూడా ఉంటారని గమనించాలి. అలాగే మీ జీవిత భాగస్వామికి మాత్రం ఉద్యోగం గురించి, వ్యాపారం గురించి, ఆర్థిక స్థితిగతుల గురించి పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించట్లేదు. మీ పెట్టుబడుల విషయంలో మీరు అజాగ్రత్తగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీని వలన కొంత మీకు ధన నష్టం కలిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఈ రాశి వారు ఈ విషయాలలో జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. ఈ రాశి వారు ఈరోజు మహాలక్ష్మి ద్వాదశ నామ స్తోత్రం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది.
అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 1. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఈరోజు వారి ఆర్థిక పరిస్థితులలో పెద్దగా మార్పు అనేది కనిపించకపోయినా లోటు అనేది కూడా కనిపించటం లేదు. ఉద్యోగ వ్యాపారాల రీత్యా పెద్ద మార్పు అనేది కూడా లేదు. అలాగే పాత రుణాలు తీర్చే క్రమంలో కొత్త రుణాలు తీసుకునేందుకు మాత్రం ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. అలాగే స్త్రీలు వారి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. స్థిరాస్తి వ్యవహారాలు కొంతవరకు వాయిదా పడేందుకు అవకాశం ఉంటుంది. వాహనాలు నడుపుతున్నప్పుడు మాత్రం జాగ్రత్త వహించాలి. పెట్టుబడుల విషయంలో పెద్దగా మార్పులు చేర్పులు గోచరించటం లేదు. అలాగే సంతానానికి సంబంధించి వారి విద్య ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించి కొంతవరకు మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు మాత్రం గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఈ రాశి వారు అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సానుకూలంగా పూర్తి చేయడానికి ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు మాత్రం ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహించాలి. అలాగే ఓర్పు సహనంతో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేయాలి. మధ్యవర్తిత్వం లాంటివి చేయటం వలన తప్పనిసరిగా ధన నష్టం కలుగుతుందని గ్రహించాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు మహాలక్ష్మి కవచం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారు మాత్రం అనేక విషయాలలో జాగ్రత్త వహించాలి. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బంది పడతారని గ్రహించాలి. మాట పట్టింపుల జోలికి వెళ్ళకూడదు. పట్టు విడుపు చూపిస్తూ ఉండాలి. అలాగే కుటుంబ సభ్యులతోటి వచ్చే పొరపచ్చాలని కూర్చొని సామరస్యంగా మీరు వాటికి పరిష్కార మార్గాలు కూడా వెతుకుతూ ఉండాలి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. రుణాలు తీసుకునేందుకు కొంతవరకు మీరు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. ఈ రోజుకి మాకు ఏదో ఒక రకంగా ఆర్థికంగా కొంత మాకు పురోగతి ఉండాలి అనే భావన కూడా మీలో కొంతవరకు కనపడుతూ ఉంటుంది. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా పెద్దగా మార్పులు అనేవి గోచరించడం లేదు. వ్యాపారస్తులకి మాత్రం అధిక శ్రమ, అధిక ఒత్తిడి, అలాగే ఆర్థిక పరంగా ఇబ్బంది అనేది మాత్రం గోచరిస్తోంది. ఈ రాశికి చెందిన వారు ఈరోజు లలితా సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చేయటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 9. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు కర్పూరం వెలిగించినట్లయితే కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, లక్ష్మీ కటాక్షం సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మహిళామణులు పౌర్ణమి రోజు రాత్రి సమయంలో ఇంటి గుమ్మం ముందు ముగ్గు వేసి ఉంచినట్లయితే లక్ష్మీదేవి ఆగమనం సులభంగా జరుగుతుంది. అలాగే ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు 2 లవంగాలు కాల్చి నిద్రించినట్లయితే గృహంలో సానుకూల శక్తులు పెరుగుతాయి. అలాగే నిద్రించే ముందు పూజ గది చీకటిగా ఉండరాదు. రాత్రి నిద్రించే ముందు పూజా మందిరంలో చిన్న దీపం వెలుగుతూ ఉండేలాగా చూడాలి, లేదా చిన్న బల్బైనా పూజ గదిలో వెలుగుతూ ఉండాలి. అలాగే మహిళామణులు రాత్రి నిద్రించే ముందు కుంకుమ బొట్టు పెట్టుకొని నిద్రించాలి. శుక్రవారం రాత్రిపూట నిద్రించే ముందు ఇంటి గుమ్మం ముందు అష్టదళ పద్మ ముగ్గు వేసి నిద్రించినట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే మహిళామణులు రాత్రిపూట నిద్రపోయే ముందు ఉత్తర దిక్కులో గృహంలో కొద్దిగా నీళ్లు చల్లి శుభ్రం చేయాలి. ఆ తర్వాత నిద్రించాలి. ఇలా చేస్తే అది కుబేర స్థానం కాబట్టి సంపద వృద్ధి చెందుతుంది. అలాగే మహిళామణులు రాత్రి నిద్రించే ముందు పూజ గదిలో అగరబత్తులు వెలిగించి నిద్రించినట్లయితే గృహంలో సానుకూల శక్తులను పెంపొందింపజేసుకోవచ్చు. అవినయమపనయ విష్ణు అన్న మాటని అనుసంధానం చేసేటప్పుడు ఈశ్వరుడు ఏదో అవినయం ఒక వస్తువులా తీసేస్తాడని, వినయం ఒక వస్తువులా లోపల పెడతాడని, లేకపోతే లోపల వినయం అన్న వస్తువు ఉన్న అవినయం ఉన్న వస్తువు కప్పి ఉంచిందని భావన చేయకూడదు. అవినయాన్ని తీసేసేయి అంటే ఇవన్నీ నేనే చేస్తున్నాను అనేటటువంటి కర్తృత్వ బుద్ధి చేత నా యందు ఆరోపించుకుని నేను అహంకరించేటటువంటి స్థితిని నా నుండి తొలగిస్తాడు. అదే వినయానికి కారణం అవుతుంది. అందుకే అవినయము పోతే ఉండేటటువంటిది వినయమే. ఆ స్థితి నిలబడిపోయిన నాడు ఏమవుతుంది అంటే ఒక విశేషమైనటువంటి లక్షణము ప్రచోదనమవుతుంది. జీవుడు కాలానికి దురితానికి మధ్యలో నొక్కబడుతూ ఉంటాడు.
ఎప్పుడో చేసిన పాపకర్మ ఉంది, అది ఇవాళ ఫలితం ఇవ్వాలి నాకు, నేను ఏడవాలి, ఏదో దెబ్బ తగలాలి, దెబ్బ తగిలి నెత్తురు కారాలి, ఏడవాలి. కానీ ఈశ్వరుడు ఉన్నాడు అన్న నమ్మికతో ఉన్నాను, ఈ జన్మలో ఉన్నాను కాబట్టి లేచి షట్పది చేసి బయలుదేరాను. ఇప్పుడు ఈశ్వరుడు నాకు ఇవేం కుదరవయా, నువ్వు గత జన్మలలో చేసినటువంటి దుష్కర్మ ఉంది, దానికి ఫలితం ఇవాళ ఇచ్చి తీరాలి, ఏమనుకోకు కాబట్టి ఇచ్చేస్తున్నాను అనడు. అప్పుడు కర్మ గొప్పదైపోతుంది. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. దుష్కర్మకి ఫలితాన్ని ఈశ్వరుడు ఇవ్వకుండా ఆపలేడు అని నేను అన్నాను అనుకోండి, అప్పుడు ఈశ్వరుడి కన్నా కర్మ గొప్పది. అప్పుడు సత్యనారాయణ వ్రతం చేసేస్తే చాలు ఫలితం వచ్చేయాలి, కొడుకు ఉద్యోగం వచ్చేయాలి కాదు. సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు మీ భక్తి చేత ప్రీతి పొందిన సత్యనారాయణుడు ఫలితాన్ని ఇవ్వాలి, కర్మ కాదు. కర్మత జడం అంటారు రమణ మహర్షి ఉపదేశసారంలో. కర్మ ఏం చేస్తుంది? కర్మ చేత ప్రీతి పొందిన భగవానుడు ఇవ్వాలి. ఇప్పుడు భగవానుడు ప్రీతి పొందాడు, వీడి భక్తుడై ఉన్నాడు, నన్ను నమ్మి ఉన్నాడు, నేను మూలము అని నమ్మాడు. ఇది ఆయన భగవద్గీతలో చెప్పిన శ్లోకానికి సారాంశం. చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోర్జున. అందుకుని వాళ్ళు సుకృతులు అన్నాడు ఆయన, మంచి పుణ్యాత్ములు అన్నాడు. వాడొకడు ఉన్నాడు రా, వాడి అనుజ్ఞ లేకుండా ఏది జరగదని ఇప్పుడు త్రికరణ శుద్ధిగా నమ్మి ఉన్నాడు. నమ్మి ఉన్నవాడు వాడి వంక చూసి నమస్కరించాడు. నమస్కరించిన తరువాత కూడా కర్మకంత ఫలితం ఎందుకు ఇస్తాడు? ఇవ్వడప్పుడు. ఇవ్వకుండా ఏం చేస్తాడంటే, ఒకటి పాము కరవవలసిన వాణ్ణి చీమ చేత కరిపించి విడిచిపెడతాడు. అందుకు నమశివాభ్యాం అశుభాపహాభ్యాం, అశుభాన్ని తీసి శుభాన్ని ఇచ్చేస్తాడు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం, ఆపదని తీసేసి సంపదలిస్తాడు. మనకి కాలమునందు పూర్వజన్మలో చేసినటువంటి పాపకర్మ అనుభవంలోకి రావలసినటువంటి రోజు వచ్చిందని, ఆ రోజున పెద్ద దుఃఖాన్ని పొందబోతున్నామని, కానీ భగవంతుడు ఉన్నాడన్న నమ్మకాన్ని పొంది ఉన్న కారణం చేత భగవంతుడు దాన్ని బాగా తగ్గించేశాడని నీకు తెలుస్తుందా? చెప్పి చేస్తాడా ఇవన్నీ? చెప్పి చెయ్యడు. అందుకే ఈశ్వరుణ్ణి నమ్ముకుని ఉన్నవాడికి ప్రమాదము సంభవించడం ఉండదు. ఒకవేళ సంభవించినా అది అక్కడ వరకు అలా జరిగినట్టు ఉండి కర్మక్షయమవుతుంది తప్ప వాడిని నాశనం చేయడం సాధ్యం కాదు. అందుకే పోతనగారు భాగవతంలో రక్షణము లేక సాధుడు రక్షితుడకు సమత చేసి రాయుడులందున్ రక్షణలు వేయి కలిగిన శిక్షితుడకు కలుడు పాప చిత్తుండగుటన్నంటారు. ఆ భగవద్భక్తి కలిగినటువంటి వాణ్ణి ఈశ్వరుడు సర్వకాలముల యందు కాపాడుకుంటూ ఉంటాడు. కాబట్టి ఆయన వచ్చి చెప్పడు, చెప్పకపోయినా గతంలో చేసినటువంటి దురితాన్ని పోగొట్టి ఆ దుఃఖాన్ని తగ్గించేస్తాడు.